హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్ ఛానల్. ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకు అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తారు. దీనికి మనం అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ చూసుకుంటే 10th ఏప్రిల్ నుంచి అయితే మనకు అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే మనకు 9th మే వరకు అయితే ఉంది. ఈ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ అయితే జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దీంట్లో పే లెవెల్ 2 కింద మనకు 19,900 అయితే శాలరీ అయితే ఉంటుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు ఒక 35 నుంచి 40 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది, మన హ్యాండ్ శాలరీ అయితే. మెడికల్ స్టాండర్డ్లో అయితే A1 అయితే మెడికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి. జనవరి 7th వరకు అయితే మనకు 18 నుంచి 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 9,900 వేకెన్సీస్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇది మనకు 2025కి సంబంధించిన అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ వేకెన్సీ అన్నమాట. దీంట్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకు CBT 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెకండ్ దీని తర్వాత మనకు CBT 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో మెడికల్ ఫిట్నెస్ అన్నీ వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అన్నిటికీ మనం అలౌ అయితే అప్పుడు మనకైతే జాబ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం వేకెన్సీస్ చూసుకుంటే మనకు 9,900 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది కదా, ఆ డేట్ చూసుకుంటే 24th మార్చ్ అయితే అదైతే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే మనకు 10th ఏప్రిల్ నుంచి 9th మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. దీంట్లో మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th తర్వాత ITI ఎవరైతే చేస్తారో ITI చేసిన తర్వాత దానికి రిలవెంట్గా సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లేదంటే ఇంజనీరింగ్లో డిప్లొమా డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉంది. దీంట్లో శాలరీ చూసుకుంటే మనకు బేసిక్ పే 19,900 ఉంటుంది. DA, HRA, TA, నైట్ డ్యూటీ అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు 35 నుంచి 40,000 అయితే పర్ మంత్ అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో RRB అప్లై అయితే gov.in అయితే మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.